హలో! వచ్చేసాను మరలా సరికొత్త టాపిక్‌తో. మీరందరూ ఎలా ఉన్నారు? మీ డేని సూపర్‌గా స్టార్ట్ చేశారు కదా! నేను కూడా నా డేని సూపర్‌గా స్టార్ట్ చేశాను. మీ అందరి కోసం ఒక సరికొత్త టాపిక్ మాట్లాడటానికి మీ ముందుకొచ్చేసాను. సో, ఇంకెందుకు ఆలస్యం? మనం ఆ టాపిక్ ఏంటో మొదలెడదామా? ఓకే. సో, స్టార్ట్ చేయే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో దట్ ఈ వీడియోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్తాయి. సో, ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇవాళ రేపు అందరూ పేపర్‌లో, మీడియాలో ప్రతి చోట ఏమని చెప్తున్నారు? డైవోర్స్ రేట్లు చాలా పెరిగిపోయాయి. ఆ డైవోర్సెస్ అనేవి ఇండియాలో ఎక్కువైపోయాయి. కోర్ట్‌లో ఎన్నో కేసులు నడుస్తూ ఉన్నాయి రోజువారీగా. సో, ఇలా ఈ డైవర్స్ తీసుకోవటం అనేది ఎక్కువ అయిపోయింది అనేసి అందరూ గగ్గోలు పెడుతున్నారు. చాలామంది యూత్ ఏమనుకుంటారు, 25 నుండి ఒక జాబ్ వచ్చి కొంచెం సెటిల్ అయ్యామన్నప్పుడు ఏమనుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఇక చాలు పెళ్లి చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఇవాళ రేపు ఏమనుకుంటున్నారంటే, పెళ్ళెందుకు వేస్ట్, ఎలాగూ అది సెట్ అవ్వకపోతే మళ్ళా కోర్టు చుట్టూ తిరగాలి, డైవర్స్ అంటూ లాయర్ ఫీజులు పే చేయాలి, ఎందుకు ఈ తలనొప్పి, పెళ్ళి మనకి సెట్ అవ్వదు, వదిలేసేయి అంటున్నారు. కానీ చూడండి, పెళ్ళి మన అమ్మ నాన్న బ్రతికున్నంత కాలం మనకి పెళ్ళి అన్న విషయం గుర్తుకు రాదు. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్స్లో చాలా ఇష్యూలు నడుస్తున్నాయి. ఏమో ఎటు పోయి ఎటు వస్తుందో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తున్నారు చాలామంది. అలా చెప్పిన వాళ్ళు మీకు పెళ్ళన్న విషయం మీ అమ్మ నాన్న బ్రతికున్నంత కాలం మీకు ఏమీ అనిపించదు, అన్నీ సవ్యంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీ అమ్మ నాన్న లేరనుకోండి, ఎందుకంటే ఎల్లకాలము అందరు ఇక్కడ ఉండరు కదా. సో వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు కనుక ఈ భూమి మీద లేకపోతే ఆ తర్వాత మీరు చాలా రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా లోన్లీనెస్ వస్తుంది. అప్పుడు ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఇవాళ రేపు ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, పక్కన ఎవరిని పట్టించుకోవట్లేదు. సో మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఒంటరి వాడిని కదా, నాకెవరున్నారు అని సూసైడల్ థాట్స్ వస్తాయి. చాలామంది చూడండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, చాలామంది ఒంటరితనానికి లోనై సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు మన పూర్వకాలం నుండి ఈ పెళ్ళి అన్న వ్యవస్థని ఇంత కట్టుదిట్టంగా తీసుకొచ్చారంటే, ప్రతి మనిషికి ఒక తోడు అవసరం. ఇక ఎవ్వరు లేకపోతే ఇక బ్రతికే ఇంట్రెస్ట్ పోద్ది. కష్టమో నష్టమో మనం మన భార్యతో హస్బెండ్తో కొట్లాడుతూ ఉంటాం, అలా నడిపిస్తూ ఉంటాం బండిని. మన పిల్లల్ని చికాకు పడతాం, ప్రేమలు చూసుకుంటాం, కొన్నిసార్లు వాళ్ళతో కొట్లాడతాము, అలా నడుస్తుంటుంది. సో మన లైఫ్లో మనకి ఆ వాక్యూమ్ అనేది ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మన హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, మనకి అలా వెళ్తూ ఉంటాం.
మనకి ఎక్కడ లోన్లీనెస్ అని ఆ, ఒంటరితనం అయిపోయామని, ఎవ్వరూ లేరన్న ఫీలింగ్ రాదు. ఎప్పుడైతే మనకు అలాంటి పెళ్ళి చేసుకోలేదు, పేరెంట్స్ చనిపోయారు, లేదా బాగా ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళని చూసుకోలేకపోతున్నారు, ఆ టైం వచ్చేసరికి నాకంటూ తోడు లేకుండా ఉన్నానే అన్న ఫీలింగ్ మీ జీవితంలో రిగ్రెట్ పాలు చేస్తుంది. పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. చేసుకోండి. చేసుకోను అని మీరు అనుకున్నారంటే అది మీ రాంగ్ డెసిషన్ అని ఒక పాయింట్లో మీరు తప్పకుండా రియలైజ్ అవుతారు. సో ఇవాళ ఏం జరుగుతుంది? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డైవోర్స్ తీసుకుంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ, మళ్ళా ఇంకో పెళ్ళికి చేసుకోవటానికి ట్రై చేస్తున్నారు. చూడండి, ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పెళ్ళి సెట్ అవ్వట్లేదు అంటే కొన్ని ఎందుకు సెట్ అవ్వట్లేదు అని, అవి ఇక మనం భరించలేమా అన్న పాయింట్లోనే మనం వెళ్ళి డైవర్స్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు సెకండ్ పెళ్ళికి వెళ్ళారనుకోండి, అది ఇంకా డేంజరస్. ఫస్ట్ పెళ్ళి పెనం మీద పైన దోశలాగా వేగుతూ ఉంటాం. నిజమండి, ఇది అందరి విషయంలో అనుకోకండి. కొంతమంది చక్కగా వాటర్లో ఉన్న ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటూ హ్యాపీగా ఉంటారు. కొంతమంది విషయంలో అది దోశ పెనం మీద ఉన్న పెనంలాగా దోశలాగా ఉంటుంది. బాబోయ్, ఇది నేను వేగలేను అనేసి జంప్ చేసి పక్కకు వచ్చామా, ఫైన్. కానీ మీరు రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రెండో పెళ్ళి, మూడో పెళ్ళి అన్నవి ఇక డైరెక్ట్గా పెనం మీద ఉన్న దోశను తీసుకొచ్చి నిప్పుల్లో పడేసినట్లు, అంత డేంజరస్. అది మనం అర్థం చేసుకొని ఎంత మన ఎక్కడైనా సరే మనకి మన అమ్మ నాన్నతోనే ఎన్నోసార్లు చికాకు పడుతుంటాం. మనం వాళ్ళతో కొట్లాడుతుంటాము, వాళ్ళే మనకు ఒక్కొక్కసారి నచ్చరు కూడా. అలాంటిది ఎక్కడ నుండో ఏ పరిస్థితుల్లోనో పెరిగి వచ్చిన వాళ్ళు మనకి ఎట్లా నచ్చుతారు? వాళ్ళు మన మైండ్ సెట్కి ఎట్లా సెట్ అవుతారండి? అవ్వరు. ఏదో కొంత అడ్జస్ట్మెంట్తో మనం అలా బండిని నడిపిస్తాం. ఎవ్వరు మనకి నచ్చినట్లుగా ఉండరండి, అది మనం అర్థం చేసుకోవాలి. పెళ్ళికి ముందు కొన్ని రోజులు మనం వాళ్ళతో కలిసి తిరిగి, లేదా లవ్ మ్యారేజ్ అయితే ఆహా నా రిలేషన్షిప్లో వీళ్ళు నాకేది నచ్చితే అది చేస్తున్నారే, ఇది కదా రిలేషన్షిప్, ఇది కదా జీవితం అని మనం చాలా ఊహించుకుంటాం. కానీ అలా ఉండదు పెళ్ళైన తర్వాత. ఎందుకంటే ఎక్కువ రోజులు నటించలేరు ఎవరు, అవన్నీ ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ న్యాచురల్, వాళ్ళ ఒరిజినాలిటీ అనేది మనకి ఎక్కడో అక్కడో తెలిసిపోతుంది. అప్పుడు గుండెలు బాదుకొని తలలు బాదుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. సో ఇక్కడ ఒకళ్ళకి ఇంకొకళ్ళు నచ్చటము, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి నచ్చినట్లుగా ఉండటం అనేది అసలు జరగని పని. ఇక్కడ పెళ్ళిలో ప్యూర్గా ఏం జరుగుతుంది అంటే ప్యూర్గా అడ్జస్ట్మెంట్ అండ్ దెన్ పేషెన్స్, అంతే. ప్రతిదీ ఒకళ్ళకి నచ్చినట్లు లేదా మనకి నచ్చితేనే ముందుకెళ్తామా అంటే 99.999%, 99 పాయింట్ ఏంటండి, 100% అన్నీ బ్రేక్ అవ్వాల్సినవి.
అది ఎక్కడ ఉండదు. మనం అమ్మ కడుపులోంచి బయటకు వస్తాము. చిన్న బేబీగా అమ్మ మనల్ని మోస్తుంది. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చి మనం అమ్మతోనే కొట్లాడతాం. కొన్ని సార్లు మనకు అమ్మ చెప్పే విషయాలే నచ్చవు కదా. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఆమె చెప్పే విషయాలు నచ్చవు. కొన్నిసార్లు ఆమె వండే ఫుడ్ నచ్చదు. మనం అమ్మ మీదే బోలెడ్సార్లు కంప్లైంట్ చేస్తుంటాము. నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు, ఇదంటావు, అదంటావు, ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడితే ఏదేదో చెప్తాం మనం. అలాంటిది థర్డ్ పర్సన్ బయట నుండి వచ్చిన మనిషి మనకు నచ్చినట్లుగా నడుచుకుంటాడు, మనకు నచ్చిన పనులే చేస్తాడు, ఎప్పుడు మనల్ని సంతోష పెడతాడు, పువ్వుల బుట్టలో మోస్తాడు అంటే అది ఎప్పటికీ జరగదండి. సో మనం పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక మైండ్ సెట్ని సెట్ చేసుకోవడమే బెటర్. చూడు, నేను ఒక రిలేషన్షిప్లో వెళ్తున్నాను. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఇక అవి మనం టోలరేట్ చెయ్యలేం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలరెన్స్ పాపం. కొంతమంది అవి భరించలేక సూసైడ్స్కి కూడా వెళ్తున్నారు. సూసైడ్ చేసుకునే బదులు డైవర్స్ తీసుకుని బయటపడటం చాలా ఉత్తమమని కోర్టులు కూడా డైవర్స్ ఇచ్చేస్తున్నాయి. సో మీరు బయటకు వచ్చి మీ లైఫ్ని మీరు హ్యాపీగా గడపండి. కానీ సెకండ్ మ్యారేజ్లోకి ఎప్పుడైతే వెళ్ళాలనుకున్నారో చాలా కేర్ఫుల్ ఉండండి. ఎందుకంటే అది చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చారు. కొంతమంది మిమ్మల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఒకవేళ మీరు కనుక ఇండిపెండెంట్గా ఉండి ఆస్తిపాస్తులు ఉండి డబ్బు సంపాదిస్తూ ఉన్నారనుకోండి, మీలాంటి వాళ్ళని ట్రాప్ చేయటానికి బోలెడు మ్యాట్రిమోనీలు ఉన్నాయి. మీరు ఎలాంటి పెడతారో అక్కడ మీ ప్రిఫరెన్స్లో అలాగ డేటాని సెట్ చేసి మీకు పంపిస్తారు. అది అసలు కనుక్కోవటం కూడా కష్టతరం. మీకు ఇనీషియల్గా మీకు అసలు ఏమీ అర్థం కాదు. అబ్బాయి ఇంత మంచి అబ్బాయి, ఇంత మంచి సంబంధం, నాకు ఎలా ఫస్ట్ మ్యారేజ్లో నేను ఇంత కష్టపడ్డానే, సెకండ్ మ్యారేజ్ నాకు ఇంత మంచిది, ఇంత మంచి అబ్బాయి దొరికాడే అనేసి చాలా పొంగిపోతారు. మనం చూస్తున్నాం కదా, సెకండ్ మ్యారేజ్ మ్యాట్రిమోనీలో ఆ కాంటాక్ట్స్తో చాటింగ్ చేసుకొని వాట్సాప్లో చేసుకొని ఏదో ఇండియా వస్తున్నానో లేకపోతే అర్జెంటుగా మనీ అవసరమనో చాలా డబ్బులు తీసుకొని పారిపోయిన కేసెస్ బోలెడున్నాయి పోలీసు రికార్డ్స్లో. సో అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ కోసమే వెతుకుతుంటారు. అదే వాళ్ళ పని. ఆ పనిలోనే వాళ్ళు నిరంతరం ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎలా ట్రాప్ చేయాలా అని వెతుకుతూ ఉంటారు. అది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా సెకండ్ మ్యారేజ్ వాళ్ళే మీరు ప్రిఫర్ చేస్తారు, లేదా ఫస్ట్ మ్యారేజ్ అయినా సరే. దాంట్లో ఈ ఫస్ట్ దాని కన్నా సరే ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నది గమనించుకోండి. ఇక సెకండ్ నుండి థర్డ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇక వాళ్ళ పరిస్థితి చెప్పలేము. ఇక తర్వాత జరిగేవన్నీ అంతా మనకు ఉల్టా పల్టాగానే కనిపిస్తుంటుంది. అంతా ఇక ఈ ఫస్ట్ దాంట్లో మనం చిన్నవాడికి అడ్జస్ట్ అవ్వలేదనుకోండి, ఇక సెకండ్ మ్యారేజ్లో థర్డ్ మ్యారేజ్లో ఇక మనకి చుక్కలు కనిపిస్తాయి. నిజం. కొంత మనకి మన ఎక్స్పీరియన్స్తో మనం అర్థం చేసుకోవాలి. కొంత పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే
ఒక నిమిషం ఆగి ఆలోచించుకోగలగాలి. ఏదో నాకు నచ్చిన వ్యక్తే, నేను నచ్చినట్లే బిహేవ్ చేయాలి, నాకు నచ్చినట్లే జరగాలి అంటే ఎక్కడా అది మీకు దొరకదు. మీ హ్యాపీనెస్ని వాళ్ళు చేసే పనులతో ముడిపెట్టుకోకండి. అలా ముడిపెట్టారనుకోండి, మీ హ్యాపీనెస్ మొత్తం బురదకాలలో పోసినట్లే. వాళ్ళు ఇలా చేస్తే నాకు సంతోషం, వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకెళ్తే నేను హ్యాపీ, ఇలాంటివన్నీ మీరు వాళ్ళతో ముడిపడుకున్నారనుకోండి, మీ సంతోషం అనేది మీ జీవితంలో దొరకనే దొరకదు. ఎప్పుడు మీ సంతోషం మీ చేతుల్లో ఉండేటట్లే ఉండండి. అప్పుడే మీరు పీస్ఫుల్గా ఉండగలరు. ఎవరి మీద ఓవర్గా డిపెండ్ అవ్వకండి. అది హస్బెండ్ అయినా, పిల్లలైనా, ఎవరైనా. ఎందుకంటే వాళ్ళ నుండి మనం వేరుగా వెళ్ళేటప్పుడు లేదా విడిపోయేటప్పుడు, ఇంకేదో కారణాలతో వాళ్ళతో మనం విడిపోయినప్పుడు చాలా దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆ దుఃఖం వల్ల ఇంకా పెద్ద అనర్థాలు వస్తాయి. సో ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఎమోషనల్గా డిపెండ్ అవుతారు లేడీస్. అలా డిపెండ్ అయ్యారనుకోండి, మీకు ఎక్కువ దుఃఖం దానివల్లే వస్తుంది. ఓకే, అది ఉన్నా సరే లేకపోయినా సరే నేను హ్యాపీగా ఉంటాను. మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మీ చెప్పు చేతల్లోనే ఉంచుకోండి. ఒకళ్ళు ఏదో అంటారు, సొసైటీ ఇలా అనుకుంటుంది. చాలామంది హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే సొసైటీలో, నన్ను ఏ శుభకార్యాలకి పిలవట్లేదు, నన్ను చూస్తే హస్బెండ్ చనిపోయిన స్త్రీ అని కొంచెం చిన్న చూపుగా చూస్తారు అని ఒకలాంటి భావంతో ఉండి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. చూడండి, అలాంటి రీజన్స్తో మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అస్సలు చేసుకోకండి. వాళ్ళు ఫంక్షన్కి పిలవట్లేదని మీరు రెండో పెళ్లి చేసుకోవటం ఏంటండి? వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు అని మీరు రెండో పెళ్లి చేసుకోవటం ఏంటి? మీకు రియల్గా అది అవసరము, నాకు కావాలి అనిపిస్తేనే చేసుకోండి. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కనుక మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు పెళ్ళి నిజంగా అవసరం అనిపిస్తేనే చేసుకోండి. అది కూడా థరోగా మీకు బాగా కొన్ని రోజులు వాళ్ళు తెలిసుండి, అన్నోన్ పర్సన్ సడన్గా ఫేస్బుక్లో పరిచయం అయ్యి, లేకపోతే ఇంకెక్కడో మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయ్యి అలా చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో, మిమ్మల్ని ఎక్కడ వదిలేసిపోతారో కూడా తెలియదు. ఇప్పుడు బోలెడు కేసెస్ బయటకు వస్తున్నాయి. ఎస్పెషల్లీ మ్యాట్రిమోనీ నుండి ఫ్రాడ్ చేయటానికి రెడీగా ఉంటారు. ఇదే జాబ్ అట కొంతమందికి. ఇక దీన్నే పట్టుకొని వాళ్ళు ఫొటోస్ బ్యూటిఫుల్ ఫొటోస్ పెడతారు మ్యాట్రిమోనీలో. చక్కగా మీరు ఏవైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అవే కనిపిస్తాయి దాంట్లో కూడా. అవన్నీ పెట్టి మిమ్మల్ని చీట్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. మనం బయట ఒంటరిగా ఉన్నామనుకోండి, చాలామంది మన మీద మనల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఏ రీజన్స్తో అయినా ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎట్లా గ్రాప్ చేయాలి అని చాలా ట్రై చేసే వాళ్ళు ఉంటారు. మీరు కనుక వాళ్ళ చేతుల్లో చిక్కారో, వాళ్ళు చెప్పే దొంగ మాటలకి
పడిపోయారో మీరు సర్వం కోల్పోవాల్సి వస్తుంది. డబ్బు పోవటంతో పాటు ఇంకా మీరు ఇంకొక కొత్త కొత్త ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితిలో కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది. మనకి మన లాలో ఎక్కడ ఎవరిని ఆపట్లే, మొత్తం మనకే వదిలేశారు. మనకి ఏదైనా నచ్చట్లేదా, ముందుకెళ్ళి మనం దాన్ని బ్రేక్ చేసి ఇంకొక రిలేషన్కి వెళ్ళి, లేదా ఇంకొకటి చేసుకో, 10 చేసుకో, 20 చేసుకో, అసలు లిమిటే లేదు మనకి. చేసుకోవచ్చు, ప్రాపర్గా మనం డైవర్స్ తీసుకొని ముందుకెళ్తే. కానీ అన్ని చేసుకొని మన లైఫ్లో మనం ఎందుకు ఫస్ట్ మ్యారేజ్లోనే మనకి కొన్ని సెట్ అవ్వట్లేదనే తీసుకుంటాం. ఇక ప్రాపర్గా మన సెకండ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఎంతో కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే అక్కడ మీకు చాలా ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో సెట్ అవ్వక సెకండ్ దాంట్లోకి వచ్చాము, ఇప్పుడు మనం ఇది కూడా సెట్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అని మీరు చాలా తలొగ్గి బతకాల్సింది ఉంటుంది ఆల్రెడీ. దానితో పాటు ఇంకొక మనిషి మిమ్మల్ని ఎలా డీల్ చేస్తారు, మీ ఎమోషనల్స్ని, మీ ఫైనాన్షియల్స్ని ప్రాపర్గా డీల్ చేస్తున్నారా లేదా. ఒకవేళ డీల్ చేసి మీరు హ్యాపీగా ఉంటే పర్లేదు, మీరు హ్యాపీగా లేకుండా వాళ్ళ చెప్పు చేతల్లో ఫస్ట్ మ్యారేజ్ కన్నా ఇంకా దారుణంగా ఉందనుకోండి, ఇంకా ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. సో సెకండ్ మ్యారేజ్ తప్పు కాదు, కానీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చాలా ఫస్ట్ మ్యారేజ్ కన్నా ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. పేరెంట్స్ చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనమే మ్యాట్రిమోనీలో చూసి ఇప్పుడు సంబంధాలు కుదురుతున్నాయి. ఇక అది ఎంత జెన్యూనా కాదా ఏంటి, ఒక మొన్ననే మీరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, బెంగళూరులో వాళ్ళ అబ్బాయి, ఆమెకి 45-50 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా, వాళ్ళ హస్బెండ్ చనిపోయారట, వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడంట. వాళ్ళకి ఎన్నో కోట్ల ఆస్తి, 20 కోట్లు 30 కోట్ల ఆస్తుందంట ఇక్కడ. అయితే ఆమెకి ఆ ఏజ్లో ఇంకో పెళ్లి చేసుకోవాలి, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని అనిపించిందట. అదే తడవుగా మ్యాట్రిమోనీలో చేస్తే ఎవరో వచ్చి కాంటాక్ట్ అయ్యి అన్నీ ఈమెకి మాయమాటలు చెప్పేసి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసుకొని, అది ఉంది అవసరం, ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని ఆమె ప్రాపర్టీస్ని అమ్మి వాటి మీద ఆమె సంతకాలతో డబ్బులు తీసుకొని పారిపోయాడు. తీరా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే, ఎక్కడ ఇది బెంగళూరులో మరి ఏదో ఏరియా చెప్పారండి. తీరా ఆమె కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఆయనకేం డైవర్స్ అవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు ఆ ఫ్యామిలీతోనే ఆయన ఉన్నాడు అనేసి వాళ్ళు చెప్పారట. చూడండి మరి ఇలా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. సో ఒంటరిగా మహిళలు ఉన్నారు, లేదా వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఎవరు లేరు, లేదా పేరెంట్స్ ఓల్డ్ వాళ్ళు అని ఉన్నారనుకోండి, ఎవరొకళ్ళు ట్రాప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నా, మొదటి పెళ్ళి అనేది పెనం మీద దోశ లాంటిదైతే ఆ దోశని తీసి డైరెక్ట్గా పొయ్యిలో వేస్తే ఎలా ఉంటుంది, అదనమాట సెకండ్ మ్యారేజ్. మనం అర్థం చేసుకోవాలి. సో జాగ్రత్తగా మనం పొయ్యిలో పడాలా లేదా ప్రాపర్గా ప్లేట్లో పడాలా అన్నది
అమ్మాయిలందరూ, ఆడవాళ్ళందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా స్టెప్ వేయాలి. లేకపోతే వాళ్ళ ఎమోషనల్తో ఆడుకునే వాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్తుల కోసం చేసుకొని వాళ్ళని మోసం చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళ చేతుల్లో చిక్కకండి. ఇక అబ్బాయిలు అంటారా, అబ్బాయిలు మగవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళండి. అంటే అమ్మాయిలు తెలివి తక్కువ వాళ్ళు అనట్లేదు. అంటే మనం కొంచెం ఎమోషనల్గా పిల్లలు, ఫ్యామిలీ అని ఉంటాము. సో వాళ్ళు ప్రాపర్గా ఉంటే వాళ్ళకి మంచి అమ్మాయే దొరుకుతుంది. సెకండ్ మ్యారేజ్లోకి ఎవరు వెళ్ళినా, అబ్బాయి వెళ్ళినా అమ్మాయి వెళ్ళినా, వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్లో కన్నా ఇంకా ఎక్కువ అడ్జస్ట్ అయి ఉండాలి. అది అర్థం చేసుకోవాలి. మీరు ఫస్ట్ మ్యారేజ్లో చిన్న చిన్న విషయాలకే కొట్లాడి నానా గందరగోళం చేసి డైవర్స్ తీసుకున్నారనుకోండి, ఇక సెకండ్ మ్యారేజ్లో మన గతి అదో గతి. ప్రాపర్ రియల్గా రీజన్స్ ఉండి, హెరాస్మెంట్ ఉండి బయటకు వస్తే పర్లేదు. కానీ ఒకలాంటి లవ్లో చూస్తాం కదా, సూపర్గా రోజుకొక డ్యూయెట్ ఫ్లవర్ గార్డెన్లో అలా ఉంటుంది అనుకొని రోజు కొట్లాడి అది జరగట్లేదు అనేసి డైవర్స్ తీసుకొని చిన్న చిన్న వాటిల్లో సెకండ్ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, అది ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్నా అక్కడ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. అది ఎలా ఉంటుంది, అది ఎలా తీసుకోవడానికి కూడా మనకి కష్టంగానే ఉంటుంది. సో జాగ్రత్తగా చిన్న చిన్న వాటికే ఎక్కువ ఎమోషనల్ అయిపోయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళి చేసుకుంటే ప్రాపర్గా అమ్మాయిని చనిపోయేంత వరకు మనం కలిసి ఉందాము అన్న ఫీలింగ్తోనే పెళ్ళి చేసుకోండి. ఇక ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల ఆ గొడవలే 90% ఉంటాయి. వాటినన్నిటిని ఒక మూల పడేయండి, లేదా అవాయిడ్ చేసి మీరిద్దరు ఎక్కడన్నా ఉండి హాయిగా ఉండటానికి ట్రై చేయండి. చాలా డైవర్స్ కేసులు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వల్ల అసలు విషయం వదిలేసి కొసరు విషయాల మీద డైవర్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాటి వల్ల డైవర్స్ చేసుకొని మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే ఒంటరిగా ఈ లోకంలో మీరు బ్రతకలేరు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చూడండి, అబ్బాయిలు కూడా ఒంటరితనంతో సూసైడ్ చేసుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాకపోతే అది ఎక్కువ హైలైట్ అవ్వదు. ఒంటరిగా బతకలేమండి, అది చాలా కష్టంగా ఉంటుంది. మనకంటూ ఒక తోడు ఉండాలి. హాయిగా మీ మొదటి పెళ్ళిని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అయ్యి దాన్ని ముందుకు నడిపించండి. అంతేగాని కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకుంటే నష్టపోయేది మీరిద్దరే, మీతో పాటు మీ పిల్లలు. మీ కడుపును పుట్టిన పిల్లలకి తండ్రిని దూరం చేసి తల్లిని దూరం చేసి ఇక మీ జీవితం ఎందుకండి? అది అర్థం చేసుకోండి. అలా దూరం చేసినందుకు మీరు ఇంకా కర్మని మోయాల్సి ఉంటుంది. భగవద్గీత చదవండి. మన పుట్టిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ నుండి దూరం చేశారనుకోండి, ఆ కర్మ కూడా మీకే అంటుకుంటుందండి. సో ఎవరైతే పెళ్లి చేసుకొని ఒకటయ్యారో వాళ్ళు ఏదో కొంత అడ్జస్ట్మెంట్తో నడిపించండి. జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్. మనం ఎన్నో విషయాల్లో అడ్జస్ట్ అవుతాం. నడవండి. ఇక అది తలకి మించిన భారం అయితే తప్ప కోర్టు గడపలు ఎక్కకండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని కన్నందుకు అది మీ బాధ్యత. వాళ్ళకి సరైన తల్లిదండ్రుల ప్రేమ అందించాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే. ఆ బాధ్యతతో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అంతేకాని
ఆలోచించండి, తల్లిదండ్రుల ప్రేమ దక్కని పిల్లలు వాళ్ళు చాలా ట్రోమాలోకి వెళ్ళిపోతారు పాపం. చెప్పుకోలేరు చిన్న పిల్లలు. వాళ్ళకి ఆ ట్రోమా అన్నది పెద్ద అయిన తర్వాత వాళ్ళు చచ్చేంత వరకు ఉంటుంది. ఆ కర్మ అంతా మీరే మోయాల్సి ఉంటుంది. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళే మోయాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళల్లో అడ్జస్ట్ అవ్వండి. కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అడ్జస్ట్ అవ్వలేని పాయింట్స్, ఇక అవి పీక్ వెళ్ళిపోతాయి. అప్పుడే కోర్టు మెట్లెక్కి బయటపడండి. సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అండి, అడ్జస్ట్. పేషెన్స్, లైఫ్లో అడ్జస్ట్మెంట్, పేషెన్స్ ఇవే. మీరు ఒకటో పెళ్ళి కాదు కదా, 20వ పెళ్ళి చేసుకున్నా సరే మీకు నచ్చినట్లు ఎవ్వడూ ఉండడు. మీకు నచ్చినట్లు ఏ అమ్మాయి కూడా బిహేవ్ చేయదు. అది మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ అర్థం చేసుకోవాలి. మన జీవితం అంతా పేషెన్స్, అడ్జస్ట్మెంట్, ఈ రెండే. మీ హ్యాపీనెస్ మీ చేతుల్లో పెట్టుకోండి. ఏది జరిగినా ఏది మిమ్మల్ని కదిలించకూడదు. హ్యాపీగా ఉండండి. అవుతుంది, అయినప్పుడు అవుతుంది, అవ్వని అన్నట్లు ఉండండి. మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి. మీ హస్బెండ్ అయినా సరే, వైఫ్ పెళ్ళైన తర్వాత వైఫ్ని పిల్లల్ని మంచిగా చూసుకోండి. పెళ్ళి చేసుకున్నది ఎందుకు మరి? సో ఇద్దరు అడ్జస్ట్ అవ్వండి, అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగండి. కోర్టు మెట్లెక్కి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. పొయ్యి మీద ఉన్న దోశని తీసుకెళ్ళి పొయ్యిలో పడేసి నల్లగా మార్చి బొగ్గు చేయకండి. ఇక అలానే ఉంటుంది. ఇక సెకండ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్, ఇక మీ జీవితానికి ఒక స్టాప్ అనేది ఉండదు. ఇక సో ఉన్నది అడ్జస్ట్ అయినంత వరకు, సాధ్యమైనంత వరకు ఫస్ట్ మ్యారేజ్లోనే అడ్జస్ట్ అవ్వండి. ఇక అది టూ మచ్ నాన్ సెన్స్ అయితే తప్పించి సెకండ్ మ్యారేజ్కి ఎంటర్ అవ్వకండి. ఇది ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. దేవుడి మీద భక్తితో ఉండండి. కర్మలు, మీరు చేసే పనులు పిల్లలకి తల్లిదండ్రుల్ని దూరం చేసి, మీరు చేసే పనుల వల్ల ఆ పిల్లలు సఫర్ అయ్యారనుకోండి, దాని నుండి వచ్చిన పాపం అంతా మీకే అని గ్రహించండి. మళ్ళా మీరు నెక్స్ట్ జన్మ ఎత్తక తప్పదు. ఇవన్నీ మళ్ళా మీరు పడక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో ఈ కర్మ ఏందో అనుభవించి ముగిద్దామా, లేకపోతే మళ్ళా ఎక్కువ పాపాలు చేసి ఇంకో జన్మకు మోసుకుపోదామా అని. అర్థమైంది కదా? ఫస్ట్ పెళ్ళిలోనే ఎంతో కొంత అడ్జస్ట్ అయితే సరిపోద్ది. సెకండ్ పెళ్ళిలోకి పోయి, థర్డ్ పెళ్ళిలోకి పోయి పొయ్యిలో పడకండి. ఇదే అన్నమాట ఈరోజు టాపిక్. అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ లైఫ్ని ఫుల్ చిల్, ఏదైతే అది అవుతుంది, చిల్ అవ్వండి. ఓకే, బాయ్ ఫర్ టుడే.